టీచర్స్ డే రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఆయన యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ మరియు యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ గాను, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గాను మరియు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో ఈస్టర్న్ రిలీజియన్స్ మరియు ఎథిక్స్ ప్రొఫెసర్ గాను పనిచేశారు. ఆయన రాసిన ఇండియన్ ఫిలాసఫీ అనే పుస్తకం ఈనాటికి దేశం గర్వించదగ్గ రచనలో ఒకటిగా మనం చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ అనేది కేవలం ఇంటెలెక్చువల్ గ్రోత్ మాత్రమే కాదు, మారల్ మరియు స్పిరిచువల్ గ్రోత్కి దోహదపడాలని ఆయన భావించారు. ఆయన 1952లో ఇండిపెండెంట్ ఇండియాకి మొదటి ఉపరాష్ట్రపతిగాను, 1962లో రెండవ రాష్ట్రపతిగాను పనిచేశారు. అలా 1962లో ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత తన పూర్వ విద్యార్థులు మరియు వెల్విషర్స్ కొందరు ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తానని ముందుకొస్తే ఆ రోజుని దేశంలో ఉన్న టీచర్స్ అందరి కృషికి గుర్తింపుగా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేయమని ఆయన సూచన ఇచ్చారు. అలా ఆ రోజు నుండి సెప్టెంబర్ 5వ తేదీని మనం టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.